अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री 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 त्रिवेण्डिचिन्न श्रीमन्नारायण रामानुजजीय स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ప్రియ భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈనాడు దేవీ నవరాత్రులలో మొదటి రోజు. ఈనాడు మనం అందరం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క బాలస్వరూపమైన శ్రీ బాలా త్రిపుర సుందరి మాతను మనం పూజిస్తాము. అసలు బాలా త్రిపుర సుందరి మాత యొక్క కథ ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి బండాసురి సంహారానికని బయలుదేరుతుందో అప్పుడు బండాసురుడు తన 30 మంది పుత్రులను యుద్ధానికి పంపిస్తాడు. ఇక్కడ బండాసురుడు తన పుత్రులను పంపించాడు కాబట్టి ఇక్కడ జగన్మాత వెళ్తే బాగుండదు కదా. అందుకే తాను అప్పటికప్పుడే ఒక అమ్మవారు తన అంశంతో ఒక బాలికను సృష్టించి ఆ యుద్ధానికి పంపిస్తుంది. ఆమెని బాల అని అంటారు. బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమవందిత అని అమ్మవారికి ఆనాడు పేరు వచ్చింది. ఇక అలా 30 మంది పుత్రులను మట్టు పెట్టడానికి వెళ్తున్నటువంటి బాలా త్రిపుర సుందరి మాత యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి లలితాదేవి ఎంతో ముచ్చట పడిపోయిందట. ఇక్కడ అమ్మవారు బాలిక రూపంలో ఉంటుంది కాబట్టి అందరినీ ఎంతో తొందరగా అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం కూడా అమ్మవారికి పెరుగన్నాన్ని నివేదించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.